ఈరోజు ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని సీతానగర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి భిక్షమయ్య గారు ఇక్కడ జరుగుతున్న ప్రచారంలో కొనసాగుతున్నారు. ఇక్కడ కొంతమంది యువత కూడా, మహిళలు కూడా భారీ ఎత్తున పాల్గొంటున్నారు. ఇక్కడ గ్రామ శాఖ ఆధ్వర్యంలో భిక్షమయ్య గారు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు, అసలు ఇక్కడ ఈ గ్రామ అభివృద్ధికి మీరు ఎలా తోడ్పడతారు ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. సార్, మీరు ఇప్పుడు ఇక్కడ గ్రామానికి ఇక్కడ ప్రెసిడెంట్గా మీరు ఒక పార్టీలో బాధ్యతాయుతంగా ఒక పదవిలో మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఈ గ్రామ అభివృద్ధికి ఏం పని చేస్తారు, మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఇక్కడ మీ మేనిఫెస్టో ఏంటి? సార్, సీతానగరం గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు. డ్రైనేజ్ వ్యవస్థ చేపిస్తాను ఊరు మొత్తం. అట్నే మా శ్మశానానికి పోవడానికి రోడ్డు బాగలేదు. వర్షం పడితే బాగా ఇబ్బంది అవుతుంది. బురద మడిసిలే నడవేది కాదు. ఆ రోడ్డుకి మెట్ల రోడ్డు వేపిస్తా. మా గ్రామానికి పంచాయతీ ఆఫీస్ లేదు. పంచాయతీ ఆఫీసు డిప్యూటీ సీఎం గారిని ద్వారా దృష్టి తీసపోయి పంచాయతీ ఆఫీస్ కూడా కట్టిస్తా. అట్నే మోరీలు, ఇంద్రం ఇళ్ళు కూడా ఇప్పుడు వచ్చినాయి 10, కానీ ఈసారి 20 ఇళ్ళు దాకా తీసుకొని వస్తాం. రేషన్ కార్డులు, సన్న బియ్యం అన్నాయి అన్నీ అభివృద్ధి చేయడానికి. పింఛన్లు, ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి పింఛన్లు కూడా ఇప్పించడానికి నేను ముందుకి పోతున్నా. మా గ్రామ శాఖ కాంగ్రెస్ కార్యకర్తలు అందరి సహకారంతో ముందుకు అడిగేస్తున్నాం. ఇప్పుడు మీరు ఎన్ని హామీలు ఇస్తున్నారు ప్రజలకి, ఇక్కడ మీ మొదటి హామీ మీరు నెరవేర్చడానికి ఎలాంటి కృషి చేస్తారు? నా సాయి శక్తి వరకు మన బట్టి గారు డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మొత్తం ఊరు మొత్తం చేసే బాధ్యత తీసుకుంటా. సార్, ఇప్పుడు మీరు ఇక్కడ మహిళలకి కానీ, లేకపోతే ఇక్కడ కొన్ని పెళ్ళిళ్ళు జరిగినప్పుడు వాళ్ళకి వాటర్ సోర్సెస్ కానీ, లేకపోతే ఇక్కడ కొన్ని కమ్యూనిటీ హాల్స్ కానీ అలాంటి నిర్మాణానికి మీరు ఏమైనా పాటుపడతారా, లేకపోతే పని చెప్పే మీ గ్రామ శాఖతో కలిసి మీరు ముందుకు వెళ్తారా? వెళ్తామండి. ఒక్కొక్క ఇంటికి ఏ ఫంక్షన్ అయినా కానీ ట్యాంకర్ ద్వారా మంచినీళ్ళు సరఫరా చేస్తాను. కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తాం. మా గ్రామ శాఖ, మా గ్రామ ప్రజలందరూ, కార్యకర్తలు అందరూ సహకారంతోనే నేను ముందుకు పోతాను. ఇప్పుడు మనతో గ్రామ శాఖ పేరు మన గ్రామ శాఖ అధ్యక్షులు పొట్టిపల్లి గోవిందరావు గారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ఇక్కడ మీరు కొంతమంది అభ్యర్థులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. గ్రామ శాఖగా మీరు ఈ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత మీ మీద ఉందా లేదా? ఉంది సార్, 100% మాకుంది. గత 15 సంవత్సరాల్లో ప్రభుత్వం వెనకబాటు అయింది మా ఊరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆల్రెడీ 30 రేషన్ కార్డులు తెచ్చుకున్నాం, 10 ఇళ్ళు తెచ్చుకున్నాం, సిమెంట్ రోడ్లకి ఆలు తెచ్చుకున్నాం, కరెంట్ పోల్ వేయించుకుంటున్నాం. అలాగే ఉన్న డ్రైనేజీ సమస్యలు కానీ, ప్రతి ఒక్కళ్ళ రేషన్ కార్డులు కానీ, ప్రతి ఒక్కళ్ళ పెన్షన్లు కానీ అన్ని బాధ్యత తీసుకొని ప్రతి ఒక్క పని చేయడానికి మేము ముందున్నాం. అదే మా అభ్యర్థిని తీసుకొని ప్రతి ఒక్క ఇంటికి కార్యక్రమం చేసుకుంటా, మా ఎందుకు కృషి చేసుకుంటా, జనం కోసం కష్టపడుతున్నాం సార్. ప్రతి ఒక్క అభివృద్ధిలో మేము ముందుంటాం సార్. మీరు ఇక్కడ ప్రజలకి ఎలాంటి మేనిఫెస్టోతో ముందుకు వెళ్తున్నారు? ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి ఒక్క హామీలను కూడా జనానికి చేర్చుకుంటా, వాటిలో రాని వారికి కూడా కృషి చేసుకుంటా, ప్రతి ఒక్కరికి ఆ కృషి అనేది చూపిస్తాం. డెవలప్మెంట్ ఏంటంటే మా గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్లో ప్రతి ఒక్క హామీలు ఇచ్చుకుంటూ పోతున్నాం. రాని ఇంద్రమిల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంద్రమిల్లు ఇస్తాం. కొద్దిగా ఆడాడ కరెంటు బిల్లులు, కొద్దిగా మా ఫ్రీ కరెంట్ బిల్లు రావట్లేదు, అలాంటివి కూడా చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ఇక అట్లే మాకు ఉన్న సిమెంట్ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, ఇప్పుడు ఆల్రెడీ శ్మశాన వాటికి మాట్లాడాం సార్. ఎండాకాలం కూడా పని చేస్తాం. ప్రతి ఒక్కరికి అభివృద్ధి అనేది మేము చూపెడతాం సార్ ఈ పార్టీకి. ఇప్పుడు మీరు పార్టీ గుర్తు ఏమొచ్చింది? కొమ్మగిరి భిక్షమయ్య గారు కత్తెర. మీరు మరి ప్రజలకి ఈ పార్టీ గుర్తు, మీ ఓటు గుర్తు మీరు ప్రజలకు తీసుకెళ్తున్నారా? తీసుకెళ్తాను అండి. ప్రతి ఒక్క ఇంటికి తీసుకెళ్తాను. డోర్ టు డోర్ పోస్ట్ వేస్తాను, అన్ని తీసుకుపోతాను. మరి మీరు ఓటు అడిగేటప్పుడు మా కత్తెర గుర్తుకి ఏమంటున్నారా, లేకపోతే మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు మా మీడియా ద్వారా మీ గ్రామ ప్రజలకి? మేము కత్తెర గుర్తుకి ఏమన్నాం, ప్రజలకు కూడా గవర్నమెంట్ నుంచి అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చెబుతూనే ఉన్నాం సార్. ఇందులో మిల్లు అయినా, రేషన్ కార్డులు అయినా, పింఛన్లు అయినా, అదే సారథులు బట్టి గారి దృష్టి తీసుకుపోయి మేము అందరం చేయడానికి. మీరు ఇప్పుడు అధికార పార్టీగా ఇక్కడ గవర్నమెంట్ బట్టి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు. మీరు ఆయన సలహాలు సూచనల మేరకు ఇక్కడ గ్రామానికి ఎలాంటి అభివృద్ధి చేయాలనుకుంటున్నారు మీరు గ్రామ శాఖగా? గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కదాన్ని తీసుకొచ్చి ప్రజలకు అందిస్తాం సార్. అలాగే ఊరిని డెవలప్మెంట్ అనేది చేయడానికే ముందున్నాం. మాతో పాటు మా గ్రామం జనం మొత్తం మాకు సపోర్ట్గా ఉన్నారు. ఈ జరిగే ఎలక్షన్లో మా క్యాండిడేట్ నిలబెట్టుకున్నాం. అలాగే బంపర్ మెజార్టీతో గెలిపించుకొని
గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క హామీని కూడా మేము ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం సార్. ఇక్కడ మనతో కొంతమంది మహిళా మనులు ఉన్నారు. ఈ మహిళా మనులు కూడా ఏం చేస్తారు, ఇక్కడ వార్డ్ మెంబర్స్ కానీ ఈ మహిళా మనులు చేసే కార్యక్రమాలు ఏంటి అనేది కూడా మనకి ఇంకా. మీరు ఈ కత్తెర గుర్తు ప్లస్ ఈ గ్యాస్ పై గుర్తుల ఈ గ్రామంలో మీరు ఏమనుకుంటున్నారు? నిజంగా మీరు కత్తెర గుర్తు తీసుకుని ఎలా తిరుగుతున్నారు? ఈ గ్రామంలో మేము కత్తెర గుర్తు తీసుకొని మాకున్న హామీని బట్టి, వాళ్ళు ఇచ్చే హామీలను బట్టి మేము ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పేసి మేము తీసుకొని తిరుగుతున్నాం. దేనికంటే మాకు ఈ కత్తెర గుర్తు ఇంపార్టెంట్, ప్లస్ వచ్చేసి మాకు ఈ పార్టీ ఇంపార్టెంట్, మేము తీసుకున్న మనిషి కూడా మాకు ఇంపార్టెంట్. మాకు ఎవరైతే ఉంటారో ఆ మనిషితో ఎలాగైతే మేము మాట్లాడదాం అనుకున్నామో ఆ మనిషి మాకు ప్రతి ఒక్క దాంట్లో సహాయం చేస్తాడు. తన మనస్తత్వం ఎలాంటిదని చెప్పేసి మేము ఆయన నిరూపించుకున్నాం. ఆయనకు వచ్చిన కత్తెర గుర్తులకి మేము ఇంపార్టెంట్ ఇస్తున్నాం. ఇంకా మీరు ఇక్కడ ఆయన నుంచి ఏం కోరుకున్నారు? మీ గ్రామ అభివృద్ధికి ఏమేం కావాలంటున్నారు మీరు మహిళల తరపున? మా మహిళల తరపున వచ్చేసి మేము ప్రెసెంట్ గా చెప్పారు కదా సార్, రోడ్లు ఒకటి సరిగ్గా లేవు. నెక్స్ట్ వచ్చేసి డాక్రా విషయం గురించి మాట్లాడతాం. మేము ప్రతి ఒక్క దాంట్లో అందులో పావలా వడ్డీలో ఒకటి వచ్చి ఇచ్చేసారు. దానివల్ల కొంచెం ప్రెసెంట్ గా మంచిగా అనిపిస్తుంది మాకు. ఇప్పుడు మీకు బట్టి విక్రమార్క గారు గేదెల ఫామ్ పెట్టి చేసి మీకు ఆర్థికంగా నిలబెడతా ఉంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు సహాయం చేస్తారని మేము అనుకుంటున్నామండి. మాకు అది అందరికి అందించేలా చేసేలా అభివృద్ధి చెందాలనే మేము నిలబెట్టుకున్న క్యాండిడేట్ మాకు అన్ని సమకూర్చేలా వాళ్ళ అభివృద్ధి చెందాలనే కోరుకుంటున్నామండి. అమ్మ, మీరు ఇప్పుడు ఇక్కడ మీకు పాల కేంద్రాలు పెట్టించేసి బట్టి విక్రమార్క గారు మీకు అభివృద్ధి పదవులు నడిపిస్తారన్నారు. చెప్పారండి. గేదెలు ఇప్పించి ఇంటింటికి పాల ద్వారాగా ఉత్పత్తి చేస్తామన్నారండి. అది చేపిస్తామన్నారు. గేదెలకి షెడ్లు వేపిస్తామన్నారు. రోడ్లు ఒకటి ఇంద్రమ్మ కాలనీలు వేపిస్తానన్నారు. మాకు కరెంటు ద్వారాగా రోడ్డుకి అసలు ఇవ్వండి లైట్లు వేపిస్తామన్నారు. డ్రైనేజీలు అని కొంచెం చేపిస్తామన్నారు. మాకు సంపూర్ణ మీరు కత్తెర గుర్తుకే ఓటేయాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటున్నాం. కత్తెర గుర్తుకే వేయాలి కోరుకుంటున్నాం. 10 సంవత్సరాల నుంచి అంతకుముందు 10 సంవత్సరాల నుంచి ఉన్న టీఆర్ఎస్ పార్టీ వల్ల మాకు పెద్దగా ఉపయోగం అనిపించలేదు సార్. దానివల్ల మేము ఈ పార్టీ తీసుకున్నాం. అందుకే 10 సంవత్సరాల ముందు మేము ఉపయోగించింది ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే మేము ప్రతి ఒక్క దాంట్లో కూడా మేము నెగ్గగలిగినాం. ప్రతి ఒక్క మహిళలకు కూడా మాకు ఇంపార్టెంట్ ఇచ్చారు. అది సార్, ఇప్పుడు మీ గ్రామంలో ఎలాంటి ఇప్పుడు ఉన్న కొమ్మిగిరి భిక్షమయ్య గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఆయన అభివృద్ధి చేస్తాడని నమ్మకం మీకుందా? ఖచ్చితంగా ఉందండి. గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ చేసింది అభివృద్ధి పనులు జీరో. ఒక గ్రామంలో ఒక ఇల్లు రావడం కానీ రేషన్ కార్డు గత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు. కాంగ్రెస్ వచ్చాక 11 గ్రామంలో 10 ఇల్లు దాకా మంజూరైంది ఫస్ట్ విడత. రెండో విడత దరిదాపుల్లో ఏప్రిల్లో తల 10 ఇల్లు రావచ్చు గ్రామానికి. చిన్న గ్రామాలకైనా పెద్ద గ్రామాలకి మరిన్ని ఎక్కువ రావచ్చు. దాని ద్వారా మా గ్రామంలో కాంగ్రెస్ ఖచ్చితంగా అభివృద్ధి చేసిద్దని నమ్మకం మాకు ఖచ్చితంగా ఉంది. అలాగే మా ప్రెసిడెంట్ గెలిపించుకొని ఆ ప్రెసిడెంట్ ద్వారా మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కటి మంజూరు చేసిన ప్రతి ఒక్క అభివృద్ధి అయిన పథకం మా ప్రతి ఒక్క గ్రామానికి తీసుకొచ్చుకుంటాం, గెలిపించుకుంటాం ఈ ప్రెసిడెంట్. ఇప్పుడు మీకు బట్టి గారు ఎలాంటి పనులు చేస్తున్నారు? ఇక్కడ బట్టి గారి సారథ్యంలో మీ గ్రామం ఎలా అభివృద్ధి చెందుతుంది? గత 15 సంవత్సరాల నుంచి బట్టి గారి వల్ల మాకు సీసీ రోడ్లు మంజూరైనాయి. వాటర్ ఖచ్చితంగా ప్రతి ఇంటికి వాటర్ వస్తుంది. చాలా మంచిగా చేశాడండి. ఇప్పుడు మీరు రైతులుగా ఇక్కడ ఏం కావాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి సీసీ రోడ్లు కావాలి. అలాగే మాకు గేదెలు 11 ఇంటికి మంజూరు చేస్తానని చెప్పారు. ఇంటికి 2 గేదెల లెక్క తక్షణమే అవి చేయాలని మేము కోరుతున్నాం బట్టి గారిని. ఓకే సార్, మీరు కూడా ఈ గ్రామంలో ఉన్నారు కాబట్టి ఈ గ్రామంలో మీరు అభివృద్ధి కావాలా, లేకపోతే రైతులకి ఏమైనా అవసరాలు ఉన్నాయంటారా? అవి తీర్చడానికి ఇక్కడ బట్టి గారు కానీ ఇక్కడ మీ గ్రామ సర్పంచ్ అభ్యర్థి కొమ్మగిరి భిక్షమయ్య గారు కానీ అలాంటి ఏం చేయాలి? మేము మొన్న సర్పంచ్ గారు నిలుచుకొని నందిని మేడం కలిసామండి. నందిని మేడం కలిసిన తర్వాత మీ సర్పంచ్ గెలుచుకొని అడిగి రండి, మా దగ్గర రండి, మీకు ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పేసి మేడం గారు హామీ ఇచ్చారు. సార్ కూడా మాకు టచ్లో ఉన్నారు, సార్తో ఇస్తున్నారు. ప్లస్ ఇంకోటి మాకు శ్మశానానికి ఒకటి తార్ రోడ్ అని చెప్పేసి ఒకటి తాడా పడేసేసి మెట్ల ఒకటి ఇస్తానన్నారు. తర్వాత సీసీ రోడ్లో అయితే మినిమం కొత్త రోడ్లే ఉన్నాయి, పాత ఊళ్ళో మొత్తం అన్ని క్లోజ్ అయినాయి. మళ్ళీ 4 రోడ్లు కూడా శాంక్షన్ అయ్యి కూడా రెడీగా ఉన్నాయి. కోడ్ వల్ల ఆగిపోయింది, లేకపోతే ఈ నెలలు పోసుకునేవాళ్ళం. మొత్తం మట్టుకైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊళ్ళో 30 రేషన్ కార్డులు తీసుకొచ్చాము. సన్నబియ్యం ఒకటి మాకు ప్లస్ అవుతుంది. ప్లస్ రైతు బంధు అదొకటి మాకు బాగుంది, అంత బాగున్నాయి. రైతు బంధు ద్వారా మీకు లబ్ధి ఎలా చేకూర్చింది? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు బంధు అనేది మొదట ప్రవేశించిన పథకం. ఆ పథకం ద్వారా మీకు ఎంతమంది గ్రామంలో రైతులు ఉన్న అప్పులను తీర్చుకొని హ్యాపీగా బతుకుతున్నారంటారు?
కొంతమంది ఒక 100% 99% అయితే మొత్తం అయినాయండి. కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఒకటి లేదు 2 వల్ల ఏదో మిక్స్డ్ అయ్యి ఆగిపోయి ఉంటాయి. ఆగిపోయిన వల్ల వాళ్ళకి వడ్ల వల్ల బోనస్ రూపంలో వాళ్ళు లబ్ధి పొందారు. వాళ్ళు అయితే మా వాళ్ళు మట్టుకైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే వాళ్ళైతే ఏ ఏ ఇంప్రెషన్ లేదు కానీ కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్న వాళ్ళ మట్టుకే వాళ్ళు ఈ మాట అని చెప్పేసి మాకు చెప్తారు. అనుకుంటారు మీరు ఈ గ్రామం ద్వారా ఈ గ్రామంలో మీకు ప్రజలు కత్తెర గుర్తు గురించి మీరు ఏం చెప్తారు? నా కత్తెర గుర్తు మీద అఖండ మెజార్టీతో గెలిపించి నన్ను సర్పంచ్గా మేడం గారి దగ్గరికి పంపించాలని మా గ్రామ ప్రజలకి కార్యకర్తలకి అందరికీ కోరుకుంటున్నాను. ఇప్పుడు ఫైనల్లీ ఈ కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిచిన తర్వాత ప్రజలకి ఏం చేస్తారు? అభివృద్ధి కార్యక్రమాలలో ఈ ముందడుగేస్తాను. అట్నే ప్రజలకి ఇంద్రమ్మ డైరీలో గేదెలు ఇంటింటికి ఇప్పిస్తాం. అట్నే డ్రైనేజీలు, కరెంటు స్తంభాలు కూడా సార్ దృష్టికి తీసుకుపోయాను. ఆ, మళ్ళా శ్మశానానికి పోయే రోడ్డు అది ఇప్పుడు ఈ నేను ఫైనల్ ఒకటి అడుగుతానన్నా, సార్ మా సీతానగరం గ్రామం 10 సంవత్సరాల కింద టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ మాత్రం అభివృద్ధి చెందలేదు. ఒక రోడ్డు పోయలేదు, ఒక ఇంద్రం మిల్లి లేదు, ఒక రేషన్ కార్డు లేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఊరికి ఇల్లు ఇచ్చారు, రేషన్ కార్డులు ఇచ్చారు, సన్న బియ్యం ఇచ్చారు. అట్లాగనే ఈ సిమెంట్ రోడ్లు, కరెంటు స్తంభాలు అన్ని, ఈ ఉచిత బస్సు, ఫ్రీ బస్సు మహిళలకు పెట్టారు, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, అలా అవన్నీ చేయడానికి నేను ముందుగా మా గ్రామ ప్రజలందరూ నన్ను ఎన్నుకున్నారు.